హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం మంచి అప్డేట్ తీసుకొస్తున్నమాట. అప్డేట్ ఏంటి అంటే అల్లు అర్జున్ గారి గురించి ఒక మంచి నేషనల్ టాపిక్ అయితే నేను తీసుకొస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే అయితే మీకు అన్ని అంశాలు అయితే ఇందులో అర్థమవుతాయి. నేను క్లియర్గా చెప్తాను అల్లు అర్జున్ గారి గురించి అనమాట. మంచి టాపిక్ అయితే వచ్చేసింది. ఒక ఫ్రెండ్స్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి రాజమౌళితో సినిమా తీయకుండానే పాన్ ఇండియా స్టార్గా మారిన ఏకైక హీరో ఎవరైనా ఉన్నారంటే అల్లు అర్జున్ గారు మాత్రమే. అల్లు అర్జున్ గారు పుష్ప నుంచి పుష్ప 1 మూవీతో సూపర్ సక్సెస్ అందుకొని అల్లు అర్జున్ పుష్ప 2తో మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాశాడు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఆ తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా ఓ వార్త ఫిలిం నగర్లో చక్కలు కొట్టేస్తుంది. అల్లు అర్జున్ రాజమౌళి కాంబినేషన్లో చాలా ఏళ్ల క్రితమే సినిమా తెరకెక్కాల్సి ఉంది. మగధీర తర్వాత బన్నీ జక్కన కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కించాల్సి ఉంది అని ప్రచారం కూడా జరిగింది. అయితే మగధీర వంటి ఇండస్ట్రీ తర్వాత పెరిగిన అంచనాలు తగ్గించడానికి మరిదరామన్న వంటి సింపుల్ మూవీతో వచ్చాడు రాజమౌళి. సునీల్ హీరోగా తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మగధీర తర్వాత రాజమౌళితో సినిమా మిస్ కావడంతో వివి వినాయక్తో బద్రీనాథ్ తెరకెక్కించిన అల్లు అర్జున్ అనుకున్న సక్సెస్ అందుకోలేకపోయాడు. అల్లు అర్జున్ ఎనర్జెటిక్ మ్యాచ్ అయ్యేలా స్క్రిప్ట్ కోసం చాలా రోజులుగా పని చేస్తున్నట్టు రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ అని అంటుండగా జరిగే మహేష్ బాబుతో తెరకెక్కించిన SSMB 29 ప్రాజెక్ట్ తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా అల్లు అర్జున్తో ఉంటుందని ఇండస్ట్రీలో టాక్. అట్లీతో చేస్తున్న మూవీతో పాన్ వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్న అల్లు అర్జున్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ సాధించిన రాజమౌళి సినిమా చేస్తే బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాసే బొమ్మ రావడం ఖాయం. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్లుగా ఉన్న తెలుగు హీరోలు ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్లతో సినిమాలు చేశాడు రాజమౌళి. అల్లు అర్జున్తో మాత్రం ఇప్పటిదాకా మూవీ చేయలేదు. ఆ లోటును త్వరలోనే పూర్తి చేయాలనుకున్నాడు మన రాజమౌళి గారు. ఇది ఎంతవరకు నిజమో కానీ ఈ కాంబినేషన్ సక్సెస్ఫుల్గా పట్టాలెక్కితే మాత్రం ఫుల్ ఖుషి అవుతారు అల్లు గారి ఫ్యాన్స్, ఇటు రాజమౌళి ఫ్యాన్స్ కూడా. అసలు పాన్ ఇండియా హీరో కాకుండా ఆ హీరోని పెట్టి సినిమా తీసి పాన్ ఇండియా లెవెల్లో ఆ హీరోని ఎలివేట్ చేశారు రాజమౌళి గారు. ఇప్పుడు పాన్ ఇండియా యాక్టర్ని పెట్టి ఒక పాన్ ఇండియా సినిమా తీసి రాజమౌళి గారు ఏ రకంగా ఎలివేషన్స్ ఇస్తారో, ఏ రకంగా టాపిక్స్ ఉంటాయో సినిమా గురించి చాలా ఇంట్రెస్ట్గా అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ అయితే. మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.